అంతా మీడియం ఆలేదు 3 కప్, నేను చెప్పిన 3 కప్. దాంట్లో ఎంత పడుతుంది అని అడిగితే నేను చెప్తాను. మన ఇప్పుడు 6 తింటాం కదా, సారీ 6కి 3 కప్స్ పడితే అంటే ఇంకా తక్కువ వచ్చింది అప్పుడు గోధుమ. యాక్చువల్లీ మనం అబ్బాయిలో మన ముగ్గురు గట్టిగా తింటాం, ఇచ్చారు వాళ్ళు ముగ్గురు తక్కువ తింటాం సరిపోద్దని నా ఒపీనియన్. సరే ఇప్పుడు అంతా కాదు కానీ ఒకసారి మీ ఓనర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకుని అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అడుగుతున్నాడు, ఇవ్వడానికి అవకాశం ఉండదు, అడుగుతారా పవన్? షూరా? ఎందుకంటే నేను దాని క్వాంటిటీ ఆ కప్ ఎంత వస్తుంది, ఓవర్ఫ్లో అవుతుందేమో చెక్ చేస్తాను. షూరా? అయిపోయిందా? అంటే మనం రైస్ తింటుందా? రైస్ అప్పటికి ఇక్కడ లేట్ అయిపోయింది కదా. అడుగున ఎక్కడో ఉంది రైస్. వేసారా? హాఫ్ కప్ కి ఫుల్ కప్. ఒక్కసారి మీ టీం వాళ్ళని పిలుస్తారా? ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, ఒక్కసారి పిలుస్తారా? ప్రియా అంటే ఏం లేదు, ఒక క్లారిటీ కోసం అంతే. ప్రియా మీరు యాక్చువల్లీ అందరూ లైక్ చాలా మంచోళ్ళు, మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా బాగానే చూసుకుంటున్నారు. నాకు అలా లైక్ దాని మీద ఎలాంటి మాకు ఇబ్బంది పడకూడదనే మీరు చూసుకుంటున్నారు. నా సైడ్ నుంచి ఒక్క మాట ఉంది, నేను అది చెప్పేస్తాను అందుకోసం. అది ఇంకా లేదు తన ఇష్టం ఎప్పుడైనా. ఇప్పుడు అదే చెప్దాం అనుకున్నా, తను ఎప్పుడైనా తను ఎవ్రీ టైం వచ్చి చెప్తానండి. ఐడియా ఉంది హాఫ్ కప్ కి అదే చూసాను నేను కూడా అబ్జర్వ్ చేశాను, కనబడించట్లేదు. వస్తుందా ఎవరికి వచ్చిందా? వస్తుంది తోడు కొంచెం. అరే అది కొద్ది తినేసి లేదు నాకు ఇంత సరిపోతుంది అనేవాళ్ళు ఉన్నారు, అవునా కాదా? సో అండ్ నేను మీ అందరికీ ముందే చెప్పినట్టు నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఎట్టు పరిస్థితుల్లో నాకు ఇష్టం ఉండదు. అండ్ ఆల్సో నాకు నా వల్ల ఎంత వీలవుతే అంత ఆ వండింది అప్పటికే కంప్లీట్ అయ్యేలాగా వర్క్ చూడాలనేది నాకు ఉంటుంది. ఎందుకంటే దాన్ని మళ్ళీ నెక్స్ట్ మీల్కి కంటిన్యూ చేయకూడదు అనేసి ఇది నేను కంప్లీట్గా అనుకునింది. ఇప్పుడు మీరు ఒకటి వండమంటారు, నేను ఫిక్స్ అవుతాను. తర్వాత కొంతమంది వచ్చి అలా వండమంటారు, కొంతమంది వచ్చి ఇది పెట్టమంటారు, కొంతమంది వచ్చి అలా చేయమంటారు. ఐఎమ్ రెడీ టు డూ, ఎందుకంటే మీ మాటని వినాలి కాబట్టి. ఒకవేళ ఫుడ్ లో ఏమైనా చేంజెస్ వచ్చినా, ఒకవేళ ఫుడ్ మిగిలిపోయినా నాకు దాంతో సంబంధం లేదు. ఎందుకంటే అందరినీ నా మైండ్ లో పెట్టుకుని నేను ఎంత వండాలి, ఎక్కడి వరకు వండాలి అనేది ఒక లిమిట్ లో పెట్టుకుని నేను చేస్తున్నా. లైక్ కొంత ఒకరు వచ్చేసి అంత వేయండి ఇంత వేయండి, నేను వేయడానికి రెడీగా ఉన్నాను. మళ్ళీ మిగిలిపోతే అది ప్లీజ్ నన్ను రాంగ్ గా తీసుకోకండి. మేము ఆల్రెడీ ఇది డిస్కస్ చేసినాం, ఎక్కువైనా మేము అది రీహీట్ చేసుకొని తిని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా ఇక మహా అంటే ఇప్పుడు దాంట్లో ఒక 3 దోశలు రావచ్చు. దాన్ని మైండ్ లో పెట్టి ఎవరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయలేరు ఆ విషయంలో. ఎందుకంటే మేము అదే అనుకున్నాం కదా సార్. ఒకవేళ కొంచెం మిగిలిన బట్ ఓవర్ గా ఎప్పుడో చేసుకొని తింటామన్న మైండ్ సెట్ లోనే ఉంటే మేము కూడా. సో అది గెస్ట్ కూడా వేస్తున్నాం, ఎంత కుదురుతాను గెస్ట్ కూడా వేస్తున్నాం. ఇప్పుడైతే రైస్ విషయంలో నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కొంతమంది నేను పెట్టేసా. ఎందుకంటే తను చాలా తక్కువ తింటది, నువ్వు కూడా తక్కువనే తింటావు, ఓవర్ గా తిన్నావు. వాళ్ళు ఆఫ్టర్నూన్ కాబట్టి వర్కౌట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాపర్ మీల్ అనేది కావాలి. అండ్ ఆల్సో లైక్ యూ విల్ నాట్ లైక్ హెవీగా కాకుండా మీడియం గా మీరు తింటారు. అండ్ ఆయన ఒకటే మీల్ కాబట్టి ఆయన కూడా రైస్ తక్కువ కర్రీ లైక్ ఎక్కువ తింటారు కాబట్టి నేను ఇదంతా మైండ్ లో పెట్టుకుని నేను ఒక క్వాంటిటీ నేను పెడితే వాళ్ళు సరిపోదు ఇంకొక హాఫ్ వేయండి అనేసి వేయించారు. సో ఇప్పుడు రైస్ ఎంత వరకు వస్తుందో నాకు తెలియదు. ఓకేనా? అయిపోయింది, చెప్పండి. మేము కూడా రెడీ ఉన్నాం. నేను ఒకసారి చెప్పండి ప్లీజ్, అందరు ఎందుకు నేను చెప్తా. మీరు సడన్ మా ఇంట్లో రైస్ మేము ఇద్దరు వండేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడు టీమ్ కి కూడా కలిసి ఉండాలి కదా. సరే మీరు కంప్లీట్ చేయడం మధ్య మీరు చెప్పేసి లేదు చెప్పండి.
మీరు చెప్తున్నది కరెక్టే. ఇప్పుడు మీ ఒక్కరు డిసిషన్ కాదు కదా, నేను వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు మీకు తెలుసు మీ ఇంట్లో మీరు ఎట్లా తింటారు ఎట్లా ఉంటారని, ఈ ఇంట్లో ఎట్లా ఉంటారు ఎట్లా తింటారు మాకు తెలియదు కదా సార్. టీమ్ సార్ ఇది. ఇప్పుడు మీ ఒక్కరితో ఇండివిజువల్ గా నేను డీల్ చేయట్లేదు కదా. కుకింగ్ అనేది ఏంటి, ఇండివిజువల్ గా నేను డీల్ చేయట్లేదు కదా. ఆపేసే టాపిక్ సార్ సార్ ఇది కూడా సింపుల్ చెప్తున్నాను. అసలు ఆ గొడవ స్కోప్ కూడా లేదు. మేము అందరం సేమ్ పేజ్ లో ఉంటాం సార్, సేమ్ పేజ్. మన ముందే ఒకసారి ఇట్లాంటి డిస్కషన్ అయింది, వేస్ట్ అయినా కూడా మేము మళ్ళీ తింటాము. అదే అదే తినేస్తాం. బ్లేమింగ్ అని కాదండి, నేను ఒక మాట చెప్పిన ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఏమైందా, మీరు మీరు అయింది ఇందాక. మీరు 2 కప్స్ ఆయన అడిగారు, ఆయన ఏమన్నారు, తర్వాత మీ ఇష్టం అన్నది. ఆయన ఏ విధంగా అన్నారంటే మీకు క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆయన చెప్పారు. బట్ మీరు అలా కాదని మీరు రిటర్న్ చెప్తున్నారు కాబట్టి ఆయన ఏమన్నారు, ఓకే నేను చెప్పినా ఆవిడికి అలవాటు ఉంది కాబట్టి డెసిషన్ వదిలేశారు. ఎందుకంటే నేను ఇప్పుడు తింటా మిగిలితే సాయంత్రం కూడా తింటా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అలా అన్నారు. బట్ మీరు అప్పుడు రిటర్న్ ఏమన్నారంటే సార్ మీరే చెప్పి మీరే స్టాండ్ తీసుకోకపోతే ఎట్లాగా అన్నట్టు. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు నాకు ఓపెన్ గా నాకు ఒకటి చెప్పనా, నాకు మీ 5గురిలో లేదు. ఆయన విషయానికి వచ్చేసేసరికి నాకు కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నారు. ఎలాగా అని చెప్పనా, వచ్చి ఒకటి చెప్తారు, ఓకే సార్ గాటి నేను చేశాను అనేసరికి వద్దు మీ ఇష్టం అంటారు. తర్వాత లేదు సార్ నేను చేయమంటే, అంటే నేను అనుకున్నాను ఇలా ఉంటే ఉంటది అనేసి. ఇప్పుడు నన్ను కన్ఫ్యూజన్ లో పెట్టేస్తే నేను ఏం చేయను. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ స్టాండ్ అని కాకుండా సార్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అలా చెప్పకుండా ఉన్న రోజులు ఇలా ఉంటాను. ఓకే, అవసరమైతే బిగ్ బాస్ జరిగి నేను ముందు తింటా, లేదనుకో ఫస్ట్ 10 రోజులు అదేం లేదండి. ప్లీజ్ చిన్న విషయం ఏంటో చెప్తాను. నీకు అర్థమయ్యే చెప్తా, చిన్న విషయం చెప్తా. నేను ఇంట్లో వండుతాను కాబట్టి, ఓకే అదే కుక్కర్ ఉంది కాబట్టి మాట్లాడిస్తావా 2 కప్పులు సరిపోతాయి. నీకు ఇంకొక చెప్తాను నేను చెప్తాను. 1 కప్పు ఓకే. ఇలా మనోడు వచ్చి ఎక్కువ వస్తుంది ఏమన్నా సరే, నా ఉద్దేశం తక్కువ అయితే ప్రాబ్లం లేదు. మొహం తీసుకోవాలి ఎంత తింటారో తెలియదు కదా. ఫస్ట్ డే తెలిస్తే అప్పుడు నెక్స్ట్ డే నుంచి ఎలా వండుకోవాలి ఏదో తెలుస్తుంది. సో 3 ఎక్కువైపోతే నాకు డౌట్ వచ్చి బ్యాక్ పెట్టేసి మా ఇంట్లో వాడే ప్లాస్టిక్ కప్పులు అవుతాయి. దీనికి నీకు కంపేర్ చేసుకుని ఓకే నిజమేనేమో నేను ఎక్కువ అయిపోతుందని అయితే సరే 2 నెలలు ఎక్కువ అవుతాయి కదా. ఇవాళ ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఆమె చేసేది నేను మరి ఓవర్ఫ్లో అయిపోతే ఫుడ్ మనకు తెలియదు కదా. సో కానీ ఒకరోజు అయితే రేపు ఒక ఐడియా వచ్చేస్తే బ్యాక్ కొట్టేసి వెళ్తాను. ఎడ్జ్ ఆఫ్ డౌట్ అండి. అయితే మనోడు ఏమన్నాడంటే సార్ ఇంకొక హాఫ్ ఏమి ఇద్దాం అనుకోవట్లేదు. నేను అసలు దాని విషయంలో ఏం ఫీల్ అంటే తనుజ ఉద్దేశం ఏంటంటే అందరినీ పిలిచి ప్రియా ఉండు, నువ్వు మానిటర్ నువ్వే కదా తనుజ ఇప్పుడు మిమ్మల్ని పిలిచి చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన అడ్వైజ్ ఇచ్చినా ఎవరైనా వచ్చి మధ్యలో అడ్వైజ్ ఇచ్చినా మధ్యలో నువ్వు కూడా చెప్పావు కదా. బ్రేక్ఫాస్ట్ అప్పుడు కూడా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి చెప్పి వెళ్తున్నారు కదా. పొద్దున్న ఎప్పుడన్నా రైస్ ఒకళ్ళు మిగిలిపోయినా మీరు మళ్ళీ చెప్తున్నప్పుడు నేను ఏడాది చేసినా టేస్ట్ బాగోకపోయినా ఎక్కడ ఐటమ్స్ మిగిలిపోయినా నేను రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పడానికి మిమ్మల్ని పిలిచింది తప్ప షీ నాట్ కంప్లైంట్. అదొక్కటే అదే చెప్తుంది. చెప్పాలంటే మీరు జస్ట్ కుక్స్ మాత్రమే, మాకు నచ్చింది మీరు వండి పెట్టాలి. సో క్వాంటిటీ అనేది కానీ ఏదైనా సరే మిగిలిపోయినా సరే అది మీ రెస్పాన్సిబిలిటీ కాదు చెప్పాలంటే. అది బాగా వస్తుంది అట్లా కాదండి. ఒక విషయం మీరు ఇందాక ఎలాగైతే ఫీల్ అయ్యారో విషయం అసలు మీకు ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు, ఇది గోల్తో పోయే విషయం. నేను చాలా బ్యాలెన్స్ గానే 2 సరిపోతాయి లేదండి ఇంకో కప్ మనోడు చెప్పాను. ఏమైనా బ్యాక్ కొట్టేసి ఆలోచించి కట్టే కదా మా ఇంట్లో ఉండే కప్స్ ఈ కప్ సైజ్ లేదు కదా, నిజంగా ఓవర్ఫ్లో అయిపోతుంది. నాకు అడుగుతున్నా సరిపోతుంది నాకు ఏమీ ఫిక్స్ అయిపోతాను రేపు నుంచి చూద్దాంలే. అసలు మనకు తెలుసు ఒక ఐడియా ఫస్ట్ డేనే కదా ఇవాళ నేను తింటాను 4 రోజులు తెలుసు ఉద్దేశం బ్యాక్ కొట్టాను. నాకు ఫీల్ అవ్వదు. మనవాడు 2.5 రేపు ఇచ్చిన తర్వాత ఇప్పుడు డౌట్ ఉంది ఓవర్ఫ్లో అవుతుందా అని. ఓవర్ఫ్లో అయిపోతుంది డౌట్ ఉంది కాంగు ఇప్పుడు దాని రియాక్షన్ ఇచ్చింది కొంచెం తను ఇందాక అన్నా నాకు వేసేలా ఉంటుందని ఉన్న సందర్భంలో కూడా మనీ నాకు ఉద్దేశం కాదండి నా అవుట్ ఆఫ్ ఆ విషయం నాకు పాయింట్ టు పాయింట్ అంటే నాతో 1-on-1 మాట్లాడచ్చు కాదని నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మిగిలిపోతాం ఏంటంటే నేను చెప్పేసి వ్యాలిడ్ పాయింట్ అసలు ఇది వచ్చినాక బిగ్ బాస్ వస్తుంది నేను ఫుడ్ వండింది ఏదైతే ఉందో ఎక్స్ట్రా రైస్ లోపల పెట్టి మసాలా ఇచ్చేస్తున్నాను అనుకున్నాను.
తగ్గినా కూడా తగ్గితే ప్రాబ్లం కానీ చిన్న సబ్మిషన్ మన విషయమే కదా దాన్ని అకామిడేట్ చేస్తే తింటాం కదా. కానీ నేను విషయం అనుకుంటున్నానండి అమ్మ శ్రీ ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే నేను ప్రియ వచ్చి కూడా మధ్యలో ఒకసారి ప్రియ వచ్చి చెప్పింది అది అంటే ఫుల్ బాయిల్ చేసి పెడితే మీకు అంటుకోదు సమ్ సజెషన్స్ షీఈస్ టేకింగ్ ఆల్ ద సజెషన్స్. ఇప్పుడు తను వచ్చాడు దీనికి కొంచెం ఇది ఆనియన్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పి తను చెప్తున్నాడు. దానికి ఏంటంటే అందరూ వచ్చి నలుగురు చెప్తున్నారు ఒక మనిషికి కొంచెం కన్ఫ్యూజన్. అది ఏమవుతుందంటే ఒకసారి తను ఏంటంటే అందరికీ ఒకసారి క్లారిటీ ఇచ్చేద్దాము. ఒకసారి మిగిలిపోయినా సరే ఫేస్ ఏమో అటు అయినా సరే నేను దానికి రెస్పాన్సిబిలిటీ కాదు, ఎందుకంటే మీ అందరి సజెషన్స్ నేను తీసుకుంటున్నాను కాబట్టి అది ఉద్దేశం మీకు తెలిసిన తప్ప తను కూడా వేరే ఉద్దేశం ఏం లేదు. ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీకు వచ్చి డైరెక్ట్ గా నార్మల్ గా Okay. ఓవర్ మీరు తింటారని ఒప్పుకుంటున్నాను, అది ఓకే. బట్ Clarity కోసం మళ్ళీ తింటారు కదా, ఒకసారి అడిగితే ఒపీనియన్ ఏంటో అనేది అనుకుంటారని అనుకుంటున్నారు. ఇలా అర్థమైంది. బట్ ఫుడ్ మీద ఇట్లా తినకండి అని చెప్పి వద్దండి ప్లీజ్. బాడీ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ మ్యాటర్ చేస్తుంది. మనం మాట్లాడే పాయింట్ అంతే. నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థం కాదు పాప నలుగురు మాట చెప్తే తనకు కూడా కాకుండా అందుకే ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడేస్తున్నాను. కానీ ఇది అర్థమైంది. ఓకే డన్. ఏంటంటే మిగిలిన ఇప్పుడు మన రేషనే కదా మనం జాగ్రత్త చూసుకుంటాం. మిగిలిన ఏమవుతుంది నేను అసలు నా ఉద్దేశం అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపే వెయిట్ చేసి తింటా. అప్పుడు మీరు ఏదో వండితే కూర మిగిలితే కూర తింటా, లేదా మీకు ఉన్న కూర తింటావు ఫ్రెష్ అయినా సార్. నాకు రైస్ ఎస్పెషల్లీ దీని గురించి మీకు కూడా తెలుసు, నాకు తెలియదు మీరు స్టడీస్ చూసారో లేదో. ఏదైనా రైస్ కానీ వీటి కానీ మినిమం 12 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీరు హీట్ చేస్తేనండి